అస్సలాము అలైకుం గాయ్స్, ఎలా ఉన్నారు? బయట అయితే ఫుల్గా వర్షం పడుతుంది. ఇలాంటి టైంలో వేడి వేడిగా ఏదైనా స్నాక్ ఉండాల్సిందే కదా. నేనైతే క్రీమీ అండ్ చీజీ బ్రెడ్ పాకెట్స్ అయితే చేశాను. రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మీ ఇంట్లో అవైలబుల్గా ఉన్న వెజ్జీస్ అయితే చాప్ చేసి పెట్టుకోవాలి. నేనైతే ఆనియన్స్, క్యారెట్, స్వీట్ కార్న్, ఇంకా కొత్తిమీర, కొంచెం వెల్లుల్లి తీసుకున్నాను. ఒక ప్యాన్లో కొంచెం బటర్ వేసి మనం చాప్ చేసి పెట్టుకున్న వెజ్జీస్ దాంట్లో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదా వేసుకొని 1 కప్ ఆఫ్ మిల్క్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొంచెం క్రీమీ టెక్స్చర్ వచ్చాక మోజరెల్లా చీజ్ ఇంకా చీజ్ స్లైస్ అయితే వేసుకోవాలి. అవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఆరిగానో ఇంకా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ ఇంకా కారం కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ బౌల్లో కొద్దిగా మైదా తీసుకొని కొంచెం వాటర్ వేసి థిక్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత బ్రెడ్ స్లైసెస్ తీసుకొని 4 సైడ్స్ కట్ చేసుకొని చపాతీ రోలర్ తోటి మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. బ్రెడ్ మొత్తం ఫ్లాట్గా అయిన తర్వాత మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని బ్రెడ్ మధ్యలో పెట్టుకొని మనం కలిపి పెట్టుకున్న మైదా స్లర్రీని 4 సైడ్స్ అప్లై చేసుకొని 1 సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి. బ్యాటర్ బయటికి రాకుండా కార్నర్స్ మొత్తం ప్రెస్ చేసుకోవాలి. సేమ్ అదే ప్రాసెస్లో మీకు ఎన్ని పాకెట్స్ కావాలో అన్ని చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో ఆయిల్ వేసి హీట్ అవ్వనివ్వాలి. తర్వాత ఈ పాకెట్స్ని మైదా స్లర్రీలో డిప్ చేసుకొని తర్వాత బ్రెడ్ క్రమ్స్తో మంచిగా కోటింగ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక దాంట్లో వేసి బాగా 2 సైడ్స్ మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు ఉంచి తీసేసుకోవడమే. క్రీమీ అండ్ చీజీ బ్రెడ్ పాకెట్స్ అయితే రెడీ అయిపోతాయి. టమాటో కెచప్ తోటి సర్వ్ చేసుకోవాలి, చాలా బాగుంటాయి. టేస్ట్ మాత్రం చాలా డెలిషియస్గా ఉండే చీజ్ లవర్స్కి అయితే బాగా నచ్చుతుంది ఈ రెసిపీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. బాయ్ బాయ్, అల్లా హాఫిజ్.